సైజులో ఉంటాయి కాబట్టి డివైడర్లు ఆపలేవు. కానీ కార్స్ అంటే కొంత మీడియం సైజ్ ఉంటాయి వీల్స్, అలా అట్ ది సేమ్ టైం డివైడర్ను ఢీకొట్టిన తర్వాత చాలా కార్లు ఆగిపోతూ ఉంటాయి. కానీ అక్కడ కూడా ఆగలేదంటే ఎంత బలంగా ఢీకొట్టింది అనేది ఒకసారి మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం అవతలి వైపుకు వెళ్ళి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 6 ఆ కారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో 6లో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. అయితే నంద్యాల జిల్లా నేషనల్ హైవే ఆళ్లగడ్డ మండలం నల్లగట్ట బత్తలూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇంకా డీటెయిల్స్ మనకి తెలియజేయాల్సి ఉంది. మిగతా 2 పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా కార్ అంతా కూడా ఛిద్రం అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. క్రాష్ అయిపోయింది, పూర్తిగా క్రాష్ అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. 0667 కార్ నంబర్ మనకు కనిపిస్తుంది. అయితే బస్సులో ఉన్న వాళ్ళకి అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు. బస్సుని ఒక కార్నర్లో వెళ్ళి ఢీకొట్టడంతో ఆ కార్నర్ భాగం అంతా మీరు ఫ్రంట్లో కనిపిస్తుంది. ఆ బస్సుకి ఆ ఫ్రంట్ పార్ట్ ఒక కార్నర్ పూర్తిగా ధ్వంసం అవడాన్ని మీరు గమనించవచ్చు. లోపలి వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను దాటుకొని వెళ్ళి బస్సును ఢీకొట్టిన తర్వాత బస్సుకి కూడా ఇంపాక్ట్ అంతా లోపలి వరకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ డ్రైవర్ వరకు బస్సులో కూడా ఆ పార్ట్ అంతా కూడా చల్లా చెదురవడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా వచ్చి ఢీకొట్టింది. ఖచ్చితంగా చాలా అతి వేగంగా ఉండుండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కారు ఇంత నుజ్జు అయిందంటే మీరు గమనించవచ్చు ఎంత వేగంగా వచ్చి ఢీ కొడితే. అందులోనూ కాలిస్ వాహనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కంపారిటివ్లీ ఇప్పుడు వస్తున్న మోడర్న్ వెహికల్స్తో పోల్చుకుంటే కాలిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లాంగ్ జర్నీస్కి కాలిస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కానీ ఎక్కువ దూరాలు వెళ్ళడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. 6 to 8 మెంబర్స్ వరకు చాలా ఫ్రీగా కూర్చొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంత బలమైన వాహనమే ఇంత నుజ్జు అయిపోయింది. అట్ ది సేమ్ టైం బస్సు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుందంటే అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవడం ఉత్తమం ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అర్లీ మార్నింగ్ వరకు కూడా పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వరుసగా ఏవైనా టెంపుల్స్కి వెళ్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఘాట్ రోడ్లో వెళ్తున్న వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ పొగమంచు కారణంగా రోడ్స్ ప్రాపర్గా ఐడియా లేకపోవడం, చాలా కంజెస్టెడ్ రోడ్స్ ఉండడం, షార్ట్ టర్న్స్ ఉండడం, వీటన్నిటి వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నేషనల్ హైవేల మీద కూడా ఈ ప్రమాదాల సంఖ్య మనం భారీగా చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. రాత్రి వేళల్లో లేదంటే అర్లీ మార్నింగ్ ప్రయాణాలు తగ్గించుకోండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కొంచెం స్లోగా వెళ్ళడం చాలా మంచిది. ప్రాపర్ లైటింగ్ ఉండాలి కార్కి. అట్ ది సేమ్ టైం లైట్స్ ప్రాపర్గా, హెడ్ లైట్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం చాలా స్లోగా వెళ్ళడం చాలా ఉత్తమం. సో బీ కేర్ఫుల్. ఈ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరు చూడొచ్చు క్రేన్ల సాయంతో వాటిని పూర్తిగా పక్కకు తొలగించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది హైవే మీద ఈ ప్రమాదం జరగడంతో. వెంటనే అక్కడికి చేరుకొని వాటిని పక్కకు తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పోలీసులు మరికొద్దిసేపట్లో వీటికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ 2 కూడా విచారిస్తే అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అలాగే ముందు సీట్లో కూర్చున్న 2 కూడా ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళు మాత్రం కొంత గాయాలతో బయటపడ్డారు. కానీ వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకి ఏం కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తే ఈ ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు అధికారులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త కానీ చెప్తున్న ఈ డీటెయిల్స్ కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్.
అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి, పోలీసు అధికారుల మాటల్లో ఒక్కసారి మనం విందాం. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆలగడ్డ మండలంలో నల్లగట్ల బత్తలూరు గ్రామాల మధ్య ఉండే హైవేలో తిరుపతి నుంచి వస్తూ హైదరాబాద్ వాస్తవులు గుండెరావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కారులో వస్తున్నారు. నిద్రమతిలో ఏమో డివైడర్ దాటి అవతల వైపు నుంచి వస్తున్న బస్సును ఢీకొట్టడం జరిగింది. స్పాట్లోనే నలుగురు, డ్రైవర్ను ఇంకొక అబ్బాయి కాళ్ళు చేతులు విరిగినాయి. వాళ్ళని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినాము. ఈ డెడ్ బాడీని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినాము. ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆలగడ్డ మండలంలో నల్లగట్ల బత్తలూరు గ్రామాల మధ్య ఉండే హైవేలో తిరుపతి నుంచి వస్తూ హైదరాబాద్ వాస్తవులు గుండెరావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కారులో వస్తున్నారు. నిద్రమతిలో ఏమో డివైడర్ దాటి అవతల వైపు నుంచి వస్తున్న బస్సును ఢీకొట్టడం జరిగింది. స్పాట్లోనే నలుగురు, డ్రైవర్ను ఇంకొక అబ్బాయి